హాయ్ అండి. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రానికి సంబంధించి తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారిదండి బుక్. దీంట్లో అంకగణితంలో ప్రాక్టీస్ సమ్స్ చేసుకుంటున్నాము. దానికి సంబంధించి 50th సమ్ నుంచి చెప్పుకుంటున్నామండి. 49 వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. 50th సమ్ ఒక రెండంకెల సంఖ్య, దానిలోకి అంకెల మొత్తానికి 7 రెట్లు. ఆ సంఖ్యలోని ప్రతి అంకెకు 2 కలిపిన ఏర్పడిన సంఖ్య ఆ సంఖ్యల్లోని అంకెల మొత్తానికి 6 రెట్లు కంటే 4 ఎక్కువ. మొదటి 2 సంఖ్యల నిష్పత్తి ఎంత అని అడిగారండి. సో ఇప్పుడు దీనికి డైరెక్ట్ షార్ట్ కట్టేనండి. ఇంకా అసలు ఏమి చేయొద్దు, లెంతీ ప్రాసెస్ అయిపోయింది, మనకి టైం వేస్ట్. ఒక 2 అంకెల సంఖ్య, దానిలోని అంకెల మొత్తానికి 7 రెట్లు, ఇంతవరకు ఫుల్ స్టాప్ పెట్టేశారు కదా. సో అప్పుడు ఇక్కడికి లాస్ట్లో మనకి ఆ సంఖ్య ఏంటని అడగట్లా, మొదటి 2 సంఖ్యల నిష్పత్తి అన్నారు. మొదటి అంటే మొదటి సంఖ్య ఏదో చూసుకుంటే సరిపోతుంది. చూడండి దేనికి టాలీ అవుతుందో. మొదటి సంఖ్య ఒక 2 అంకెల సంఖ్య 21 తీసుకున్నాం అనుకోండి. దానిలో అంకెల మొత్తానికి 2 + 1 3, 7 రెట్లు. 3 × 7 = 21 సరిపోయింది కదండి. ఇక అట్లాగే 3 × 7 = 12 కాదు, 5 × 7 = 35 కాదు, 4 × 7 = 28 కాదు. కాబట్టి ఆన్సర్ 21:32 అంతే. ఇంకా జస్ట్ అట్లా మనం చూసుకుంటా కొన్ని వాటికి సమ్స్కి మనం సేవ్ చేసుకోవాలండి టైంని. కాబట్టి అకాడమిక్ బుక్లో ప్రతి సమ్ము ఒక్కొక్క మోడల్ ఉంటుందండి. అందుకోసం అని చెప్పి ప్రతి సమ్ము కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలండి. రాకపోతే 1-2 సార్లు ఈ మోడల్ లేనిదే ఇది ఈ బుక్లో ఈ సమ్స్ ఉన్న మోడల్ ప్రతి ఎగ్జామ్కి వస్తున్నాయండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటేనే మనం మంచిగా స్కోర్ చేసుకోగలుగుతామండి. డిఎస్సి వాళ్ళకి టైం కూడా కావాలి కాబట్టి, టైం సేవ్ కావాలి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ అవుతుందండి మనకి. కాబట్టి శ్రద్ధతో వింటారని ఆశిస్తున్నాను. సో 51 ఏంటి, ఏబీసీల జీతాలు 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వారికి వరుసగా 15%, 10%, మరొక 20% జీతంలో పెంపుదల ఇస్తే వారి కొత్త జీతాల నిష్పత్తి ఎంత అన్నారు. దీనికి సమ్ చేసుకోవాలండి. కొంచెం ఇక్కడ మనకి షార్ట్ కట్లో ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ చేశాను. 51 సమ్ చూడండి. 2x × 15/100. ఇక్కడ 2x, 3x, 5x అనుకుంటాం కదా వారి జీతాలు. ఇప్పుడు 15% పెంపుదల ఇచ్చినప్పుడు 2x × 15/100, 6x/20. అట్లాగే ఇవి కూడా వేసుకోవాలి. 3x × 10/100, 3x/10, 5x × 20/100 x. ఏబీసీల జీతాలు 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయని వాళ్ళు ఇచ్చారు. కొత్త జీతాల నిష్పత్తి ఎలా చేస్తాం మనం? యాడ్ చేసుకోవాలి కదా. పాత జీతానికి పెంచినది ఎంత అనేది యాడ్ చేసుకుంటే కొత్త జీతం వస్తుంది. సో పాత జీతం 2x అనుకుంటే పెంచిన తర్వాత 6x/20 అయింది. అప్పుడు 2 యాడ్ చేసుకోవాలి. సో దానికి అలా యాడ్ చేసుకొని ఎల్సిఎం చేసుకుంటే మనకి 23:33:60 వస్తుందండి. నెక్స్ట్ 0.36, 0.48లో తృతీయ అనుపాతం. దీనికి ఫార్ములా ఉందండి మనకి. డైరెక్ట్గా షార్ట్ కట్ ఫార్ములా. మూడవది సి అనుకుంటే, ఇవి 2 ఏబి అనుకుంటే సి = b²/a ప్రకారం చేస్తే మనకు ఆన్సర్ 0.64 వస్తుందండి. నెక్స్ట్ x - yలో 50% = x + yలో 30% అయితే xలో y శాతం అన్న. ఇది కన్ఫ్యూజన్గా ఇచ్చారు, కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలండి. డోంట్ బీ కన్ఫ్యూజ్ అండి. ఈ సమ్కి ఇట్లా చేసుకుంటాం. x - yలో అంటే ఇక్కడ ఇంగ్లీష్లో హాఫ్ అనుకోండి. హాఫ్ అంటే ఇంటూ కదా, 50/100. x - y 50 × 50 1/2. 50/100 అంటే 1/2నే కదా. అట్లాగే x + y హాఫ్ 30/100 అంటే 3/10. దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4x/16 = y వస్తుంది, y వాల్యూ. దీని నుంచి x/4 = y, 4y = x. సో ఈ విధంగా xy రిలేషన్షిప్ వచ్చి y/x = 1/4 అవుతుంది. 1/4 అనే పార్ట్ 25%కి ఈక్వల్ అవుతుందండి. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి మనకి 25% అండి. సో ఈ విధంగా చేసుకోవాలండి.